ABN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణం కాకాతోపుకు చెందిన శ్రీకాంత్ 6 సంవత్సరాల క్రితం బైరెడ్డిపల్లి మండలం ఎం కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభావతిని వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు ఉన్నారు. నిన్నటి రోజున గంగవరం పరిధిలోని రవీంద్ర రైస్ మిల్ వెనుక ఉన్న బావిలో ప్రభావతి మృతదేహం లభ్యమవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో మోటార్ సైకిల్ దొంగలించిన వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల విలువ గల సుమారు 10 మోటార్ సైకిల్ను వీకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభావతి కుటుంబ సభ్యుల కథనం మేరకు మొదట్లో 4 సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగింది. గత 2 సంవత్సరాలుగా శ్రీకాంత్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తరచుగా ప్రభావతిని వేధించేవాడని, పిల్లల్ని కూడా పట్టించుకునేవాడు కాదని, కట్నం తీసుకుని రమ్మని 6 నెలల క్రితం కొట్టి పుట్టింటికి పంపించారని చెప్తున్నారు. ప్రభావతి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, తనకు ఈత కొట్టడం తెలుసని, పొరపాటున నీటిలో పడినా ప్రాణాలతో బయటపడేదని తెలిపారు. ఆమె భర్త శ్రీకాంత్, అత్తమామ, మరిది హత్య చేసి ఉంటారని ఆరోపించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై ప్రభావతి అన్న అశోక్ గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగవరం సిఐ ప్రసాద్ మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులు ఎవరైనా ఖచ్చితంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపుతామని తెలిపారు. నాకేం చెప్పిందంటే, అమ్మ నాకు సెల్లులో దుడ్లు వేయమంటే వేయలేదమ్మా, నీ ఎల్లుడు నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా, నాతో మాట్లాడలేదమ్మా, ఫోన్ చేసినప్పుడు నిన్ను ఎవరు చేయమన్నా, ఎక్కడ చేయమన్నా ఫోను, వాళ్ళ నాయన సెల్లు తీసుకొని ఫోన్ చేస్తే కూడా నిన్ను ఎవరు చేయమన్నే, నాతో మాట్లాడేది, నువ్వు నాకు వద్దు, నువ్వు చచ్చిపోయే నాకు వద్దు అని అంటాడమ్మా అని. నేను వస్తా ఉండమ్మా, పింఛనీ తీసుకొని నేను వస్తానుండమ్మా అని చెప్తే నేను సార్ 2 నెలల ముందు కొట్టినాడు సార్. ఇటు నుంచి ఇటు తొళ్ళు కమిలిపోయింది. నీ వాళ్ళకి చెప్పొద్దు, నీ అన్న వాళ్ళకి చెప్పొద్దు, నీ అన్న వాళ్ళకి నాకు వచ్చి బిక్కుంటారా చెప్పొద్దు అంటే ఆవిడ చెప్పింది లేదు. ఆవిడికి నీకేమే భయము అని మొగుడు ధైర్యం చెప్పింటే బాగుండా పాప. ధైర్యం చెప్పలే, నాకు నువ్వు వద్దే నీ ఫోన్లోనే తిడతా ఉన్నాడు. ఆవిడ మా ఇమ్మి వేస్తుంది, మా ఇమ్మి పక్కకు కూర్చా, పక్కకు పోయి మాట్లాడుతుంది పాప. బెంగళూరులో ఉన్నాడు, ఇప్పుడు ఫోన్ చేసింది తింటే లేదా బాగుండావా అంటే, నువ్వు నాతో మాట్లాడద్దే ఊరికి నీ శాదిని పెట్టుకొని నువ్వు చెప్పిండవే, నా మానం తీసిండవే, నువ్వు నాకు వద్దే, నాకు అవసరం లేదే అంటే నేను వింటా ఉన్నాను ఫోన్లో. మా అమ్మి వేస్తుంది, మా అమ్మ టెన్షన్ అవుతుంది, పక్కకు పోయి మాట్లాడుతూ ఉంది నా కూతురు. నా పేరు అశోక్, మాది బైరెడ్డిపల్లి మండలం ఎం కొత్తూరు. మా చెల్లెలు ప్రభావతి ఇక్కడ పలమనేరు టౌన్ కాకాతోపు వీధికి శ్రీకాంత్ అనే అబ్బాయికి 6 సంవత్సరాల క్రితం ఇచ్చి మ్యారేజ్ చేసినాము. గత కొన్ని సంవత్సరాలుగా అన్యోన్యంగా బాగుండేవారు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి విహాన్ 5 సంవత్సరాలు, చిన్న అబ్బాయి రుషిక్ 3 సంవత్సరాలు. అన్యోన్యంగా బాగుండేవారు. కానీ కొన్ని సంవత్సరాలుగా శ్రీకాంత్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మా చెల్లెల్ని సక్రమంగా చూసుకోలేదు. మానసికంగా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అత్త భర్త బాగా ఇబ్బంది పెట్టి ఇంట్లో బాగా హింసించేవాళ్ళు. అప్పుడప్పుడు చాలాసార్లు కొట్టి కూడా పుట్టింటికి పంపించేవాళ్ళు. మీ వాళ్ళు నాకేమి చేసినారు, ఎంత చేసినారు, అట్లా అనేసి బాగా వరకట్నం రూపంలో మాకు కూడా ఏమి ఇవ్వలేదు, నువ్వు మీ ఇంటికి పోనేసి చాలాసార్లు కొట్టి కూడా పంపించేసినారు. ఈ మధ్య మా అమ్మాయికి మొబైల్కి రీఛార్జ్ అయిపోయింది, ఇప్పుడు రీఛార్జ్ అబ్బాయి చేయలేదు, సరిగా మాట్లాడేవాడు కాదు, ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే వాళ్ళతో, ముస్లిం అమ్మాయి కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తుంది, చాందిని అనేసి, టీబీ సూపర్వైజరు. ఆ అమ్మాయితో అక్రమ సంబంధాలు 100% పెట్టుకున్నాడు. కావాలంటే అబ్బాయి ఫోన్ రిపోర్ట్ తీస్తే కాల్ డేటా మొత్తం మీకు వస్తుంది కాబట్టి మీకు తెలుసు. కాబట్టి నిన్న సాయంత్రము వాళ్ళ మామ నాకు 7:30 గంటలకు ఫోన్ చేశాడు. సాయంత్రం 6 గంటల నుంచి మీ చెల్లెలు కనిపించలేదు, నీకేమన్నా ఫోన్ చేసిందా, లేదంటే కొత్తూరుకి ఏమైనా వచ్చిందా అన్నాడు.
లేదు సార్ లేదు మమ్మ రాలేదు అన్నాను. మళ్ళీ అర్ధగంట తర్వాత చేసి కీలపట్ల ఆ రోడ్లో అంతా చూస్తాను ఏమన్నా ఉందేమో అనేసి కీలపట్ల వెళ్ళినాను. అక్కడ కూడా లేదు. టౌన్లో ఈశ్వరుని గుడి దగ్గర గంగమ్మ గుడి దగ్గర అంతా వెతికాను, ఎక్కడ లేదు, కనిపించలేదు అన్నాడు. మళ్ళీ 8 కాలకు ఫోన్ చేసి వాళ్ళు పొలం లీజుకి పెట్టుకున్నారు. ఆ లీజుకి పొలం పెట్టుకున్న దగ్గర ఒక బావి ఉంది, పొలం మాదిరి. ఆ బావి గట్లో చెప్పులు ఉన్నాయి, మీరు త్వరగా వచ్చేయండి, ఇట్లా నాకేం అర్థం కావడం లేదు, మీరు త్వరగా వచ్చేయండి, ఘోరం జరిగిపోయినట్లుంది అని చెప్పి కాల్ చేశాడు. మేము వచ్చిన 8:30-9 లోపు వచ్చాము, 9 గంటల లోపు వచ్చాము. మేము వచ్చేసరికి సుమారు బావి నుంచి 200 మీటర్ల దూరము సుమారుగా లాక్కొని వచ్చి అక్కడ బాడీ అక్కడుంది, బాడీ తడితోనే ఉంది. కానీ ఎలా జరిగింది ఏం జరిగింది మాకు అర్థం కావడం లేదు. ఆ పాపకి స్విమ్మింగ్ ఈత కూడా వచ్చు. ఈత వచ్చే వాళ్ళు ఎవరు కానీ బావిలో దూకితే ఎవరు చనిపోరు. దీనిపైన మాకు అనుమానము వాళ్ళ భర్త పైన, అత్త పైన, మామ పైన, వాళ్ళ మరిది పైన మాకు అనుమానం ఉంది. కాబట్టి మీరందరూ విచారించి మాకు తగిన న్యాయం చేస్తుందిగా కోరుచున్నాం. నమస్కారం, అందరికీ నమస్కారం. జీ ప్రభావతి, వయసు 29 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం, సుమారు 6.5 సంవత్సరాలు, పలమనేరు కాకాతోపుకు చెందిన శ్రీకాంత్తో వివాహం జరిగింది. 2 మగపిల్లలు జన్మించడం జరిగింది. ఏ కారణం చేత కానీ నిన్న సాయంత్రం ప్రభావతి సుమారు 6:30-7 మధ్యలో గంగవరం రవీంద్ర రైస్ మిల్లు వెనకాతలో కొన్న బావిలో ఆమె బావిలో దూకి చనిపోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారితో ఎంక్వైరీ పెట్టడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు అన్న కంప్లైంట్ ఇచ్చినారు. ప్రభావిత వాళ్ళ అన్న కంప్లైంట్ మీద కేసును కట్టడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి ఇందులో ఏమున్నా కానీ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నా కానీ వారందరినీ కూడా డిమాండ్ చేసి చర్యలు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో మోటార్ సైకిల్ దొంగలించిన వ్యక్తులను అరెస్టు చేసి పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వీకోటలో కేజీఎఫ్ బస్టాండ్ సమీపంలో నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వసీం ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. వీళ్లంతా తమిళనాడు రాష్ట్రం పేర్నంబడ్ గుడియాతం గ్రామానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. యువత జలసలకు అలవాటు పడి ఇలాంటి వాటిని ఎన్నుకుంటున్నారని తెలిపారు. అలాగే వీకోట మండల ప్రాంతాల్లో అటు కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉండటం వలన గంజాయికి యువకులు అలవాటు పడుతున్నారని, దానికి బానిసలు కాకూడదని, ఎవరైనా గంజాయి ఎగుమతి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎస్పీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీకోట సీఏ సోమశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ బాబు తదితరులను డీఎస్పీ అభినందించారు. ఈరోజు వీకోటలో ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్ చేస్తుంటే వీకోట్లో కేజీఎఫ్ బస్ స్టాండ్ దగ్గర దొంగతనం చేసిన ఒక బండిని ముద్దాయి నడుపుకుంటూ వచ్చి పట్టుకొని రికార్డ్ వెహికల్ చేస్తే ఆ బండి రికార్డ్ సరిగా లేవు. విచారిస్తే అతను వెహికల్ అఫెండర్ అని తెలిసింది. అతను కరెక్ట్గా విచారిస్తే అతను 10 బండ్లు ఇక్కడ దాదాపు దొంగతనం చేశారని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అతను కన్ఫ్యూషన్ మేరకు అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర 4 బండ్లు రికవర్ చేశారు. అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి 6 బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా 6 బండ్లను సీజ్ చేయడం జరిగింది. మొత్తం 10 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో వీకోటలోనే దొంగతనం వెహికల్స్ 6 ఉన్నాయి. ఇంతకుముందు ఎఫ్ఐఆర్ నుండి రికవరీ కాకుండా బండ్లు 6 ఉన్నాయి. మొత్తం ఇంకా 4 బండ్లు కూడా దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని పెట్టుకుంటాము. ప్రైమరీగా దొంగతనం చేసేవాడి పేరు ఆ వ్యక్తి పేరు వసీము, తర్వాత రిషి పేరు ప్రేమ్ కుమారు.
వీళ్ళపైన ఇంకా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈ మధ్యలో మనము కమాండ్ కంట్రోల్ దాదాపు 45 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పెట్టాము. అన్ని కమాండ్ సీసీ కెమెరాలు కూడా ఎక్స్టెండ్ పనిచేస్తున్నాయి. వీకోట నిఘా నీడలో ఉంటుంది. ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా, ఎక్కడ వీధిలో ఏం జరిగినా, దేవాలయాల దగ్గర కావచ్చు, మసీదు దగ్గర కావచ్చు, చర్చిల దగ్గర కావచ్చు, ఇంకా వీధిలో ఎక్కడ కావచ్చు, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి కథలకి మీద కూడా నిఘా ఉంటుంది. కాబట్టి భద్రతకు భరోసాగా వచ్చేలాగా ఉంటుంది. ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కూడా దానివల్ల సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు పట్టుకోవడంలో మాకున్న సీసీటీవీనెస్ ఇది కావచ్చు, తర్వాత మాకు ఈ సమాచారం రావడంలో ఈ సీసీటీవీల ప్రమేయం కూడా ఇందులో ఉంది. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు అక్కడ ఉండి సెటిల్ అయినారో లేదా ఇక్కడ ఉంటే అక్కడ చేసినా తెలియదు, కానీ కేర్ ఆఫ్ వీకోట ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరి మీద సెపరేట్ నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ వాళ్ళ ఎనిమిది కేసులు వాళ్ళు వింటారు, వాళ్ళ ఫాదర్స్ ఏమి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమి, వాళ్ళు అసలు గాంజాకి అడిక్ట్ అయ్యారా లేదా గాంజాకి అమ్మడానికి ఉంటున్నారా, అన్నిటి మీద నిఘా పెట్టేసి కరెక్ట్గా ఏమన్నా మూగలాలు మన వైపు నుంచే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కూడా గంజాయి విక్రయిస్తారని చెప్పి మన రీసెంట్గా కూడా సమాచారం. ఇప్పుడు రీసెంట్గా కొద్దిగా ప్రైవేట్ పాఠశాల దగ్గర వెళ్ళడము, కొంతమంది పిల్లలకి గంజాయి సప్లై చేయడము, ఇది ఇవ్వడం, వాళ్ళు గంజాయి మాదిరి కొట్టడము, ఇలాంటివన్నీ జరుగుతాం సార్. మన వీకోట్లోనే కొద్దిగా ఎక్కువ కాలేజెస్ అది డెఫినెట్గా పోలీసింగ్ దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మీ వీకోటలో అన్ని స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం, అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. పబ్లిక్కు తర్వాత తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం, డీఅడిక్షన్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం. ఇంకా ఏమన్నా మన కళ్ళు కప్పి ఏదైనా ఎక్కడ జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము. అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలవాటు పడిన స్టూడెంట్స్ను వాళ్ళపైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది చేసుకుంటాము. నాకు తెలిసి అంత విచ్చడిగా లేదనిపిస్తుంది. బట్ మీరు ఇచ్చిన సమాచారం ఏదైనా విలువైంది ఉంటే డెఫినెట్గా మా వైపు నుంచి స్టెండ్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఏదైనా మీ సమాచారం గోప్యంగా ఉంచుతాము. ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇస్తాము. థ్యాంక్ యూ సార్.